న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రికల్స్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్ సుందరరాజా గారు. సార్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ బాగా డౌన్ అయిన తర్వాత పెరుగుతూ ఉంది కదా, సో రీజన్స్ ఏంటి సార్? మార్కెట్ చూస్తే కనుక ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక టెక్నికల్గా మనకి ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి రావటము. మనం గమనిస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా 4 వారాలుగా చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు ఒక 1500 పాయింట్ల నుంచి హై నుంచి పట్టడంతో, అలాగే నిన్న చూస్తే కనుక అమెరికా మార్కెట్లో కూడా లోయర్ రేట్ నుంచి 300 పాయింట్ల వరకు రికవర్ అయింది. ఒక స్టేజ్లో చూస్తే కనుక 700 పాయింట్ల వరకు బేరిష్ ట్రెండ్ తర్వాత కొంచెం ఇంట్రాడేలో రికవరీ అవటము. పైగా ఈ మధ్య అమెరికన్ మార్కెట్స్ కూడా మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా 5000 పాయింట్ల వరకు భారీగా పడింది. కాబట్టి సో మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం పెరుగుతుందనే ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తున్నాము. అదేవిధంగా మనం చూస్తే కనుక మనకి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా చూస్తే కనుక మనకి ఈ మధ్య వచ్చిన ఏదైతే కొంచెం ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది. కాబట్టి ఫ్రెష్గా కొత్తగా న్యూస్ ఏం లేదు. కాబట్టి సో ప్రస్తుతానికి మార్కెట్ కూడా కొంచెం వెయిట్ అండ్ వాచ్ పాలసీ అడాప్ట్ చేయడంతో కొంచెం మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ అనేది కనిపిస్తుంది. సార్ ఇవాళ ఈ ఇయర్లో లాస్ట్ డే అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు అంటే మార్కెట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సంబంధించి ఎలా పర్ఫామ్ చేశాయి? ఒకసారి గమనిస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా 2020 కోవిడ్ తర్వాత జనవరి నుంచి మార్కెట్లో ఒక భారీ ర్యాలీ వచ్చింది. మనకి స్మాల్ క్యాప్ చూస్తే కనుక ఇండెక్స్ 4000 నుంచి 20000 వరకు, అలాగే మనకి మిడ్ క్యాప్ చూస్తే కనుక 10000 నుంచి 60000 వరకు ఇంచుమించు 6 రెట్లు ఇండెక్స్ మటుకు పెరిగింది. కానీ చాలా స్టాక్స్ చూస్తే కనుక 10 రెట్ల వరకు పెరగటం కూడా చూసాం. అదేవిధంగా ఈ ఏడాది చూస్తే కనుక 2024లో చూస్తే కనుక మనకి బ్యాంక్ స్టాక్స్ బాగా పెరిగాయి, అలాగే మనకి ఎనర్జీ స్టాక్స్ బాగా పెరిగాయి, హాస్పిటాలిటీ స్టాక్స్ బాగా పెరిగాయి, అలాగే మనకి మిగతా సెక్టర్స్ అన్నీ కూడా బాగా చాలా వరకు మనకి ఆటో స్టాక్స్ కూడా పెరిగాయి. కానీ లాస్ట్ ఒక 3 నెలలుగా మటుకు కొంచెం ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంచెం అమ్మకాలు జరపడంతో, అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఫ్లాట్గా ఉండడంతో, అలాగే జీడిపి కూడా చూస్తే కనుక కొంచెము ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా స్లో డౌన్ అవుతున్న ఒక వార్త కొంచెం కామెంట్స్ రావడంతో మనకి ఈ మధ్య కాలంలో మార్కెట్లో కూడా కొంచెం రియాక్షన్ అనేది కనిపిస్తుంది. పైగా నిఫ్టీ కూడా చూస్తే కనుక మనకి ఈ మంత్ హైలోకి పోలిస్తే కనుక లోయెస్ట్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా కొంచెము లాభాల స్వీకారంతో ఉంది. లాస్ట్ 4 ఏళ్ల ర్యాలీకి ఇప్పుడు మార్కెట్ కొంచెము రావాల్సిన కరెక్షన్ ఈ 3 నెలలుగా రావడం అనేది మనం చూస్తున్నాము. కాలర్ ఉన్నారు సార్, నాగేంద్ర కుమార్ కాల్ చేస్తున్నారు నంద్యాల నుంచి. నాగేంద్ర కుమార్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేంద్ర గారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 1st బడ్జెట్ ఉంది కదా సార్, నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. దాంట్లో ఒక 50,000 రూపీస్ RVNL, ఇంకొక 50,000 రూపీస్ HAL, ఈ 2 తీసుకోవచ్చా బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని? ఓకే, ఓవరాల్గా మనం చూస్తే కనుక బడ్జెట్ మనకి ఫిబ్రవరి 1st ఉంది. ఫిబ్రవరి 1st బడ్జెట్ను చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా కొన్ని సెక్టర్స్ మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా మనకి యూనియన్ బడ్జెట్ మనకి ఎలక్షన్స్ మే తర్వాత చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ అనేది చాలా తగ్గిన విషయం కూడా మనకు అర్థమైంది. కానీ రేపు బడ్జెట్లో చూస్తే కనుక గవర్నమెంట్ కూడా చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు రావడం చూస్తాం. ఒక్కసారి కనుక మనకి ఎక్స్పెండిచర్ కనుక భారీగా పెంచితే కనుక ముఖ్యంగా దాంట్లో బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది డిఫెన్స్, మూడోది రైల్వేస్. సో మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా మనకి డిఫెన్స్ అండ్ రైల్వేస్లోకి ఉన్న స్టాక్సే. కాబట్టి డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం బడ్జెట్ దృష్టిలో మీరు ఒకే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయకుండా 2-3 స్టాక్స్గా డివైడ్ చేసుకొని మీరు వీటిల్లో ఈ ఇన్ఫ్రాలోను, డిఫెన్స్లోను, అలాగే రైల్వేస్లోను ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాల సురేష్ చేస్తున్నారు పెద్దపల్లి నుంచి. సురేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు. సార్ సిగ్నిటీ షేర్స్ ఉన్నాయి సార్, సిగ్నిటీ టెక్. ఓకే సార్ అది కోఫోర్స్ తోటి మెర్జ్ అవుతున్నాను సార్, వాటి షేర్స్ 1:5 వస్తాయన్నారు సార్, ఎప్పుడు వస్తాయి సార్, ఎట్లా డీటెయిల్ చెప్పగలుగుతారు సార్? ఓకే, సిగిలిటీ షేర్ గురించి కదా అడిగారు మీరు? అవును సార్. ఓకే, సిగిలిటీ చూస్తే కనుక ఇప్పటివరకు అయితే మటుకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. బట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అయితే మటుకు డెఫినెట్గా మీకు అప్డేట్ చేస్తాను, కాసేపట్లో చెప్తాను. సార్ ఇండస్ట్రీస్ పరంగా చూస్తే అంటే ఏ ఇండస్ట్రీ బాగుందనే దాంట్లో ముఖ్యంగా బ్యాంకింగ్కి సంబంధించి ఎలా ఉంది?
బ్యాంకింగ్ చూస్తే కనుక మనకి అంత క్రితము లాస్ట్ ఇయర్ భారీ ర్యాలీ తర్వాత, అలాగే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో మనకి భారీ ర్యాలీ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెము ఒక లాస్ట్ 3-4 నెలలుగా ఒక కన్సాలిడేషన్లో ఉందనుకోవచ్చు. అదేవిధంగా చూస్తే కనుక ముఖ్యంగా మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కొంచెము ఒక 3-4% వరకు కరెక్షన్ కనిపించింది ఈ నెల. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా చూస్తే కనుక ఈ నెల కూడా ఒక 3-4% వరకు కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. మనకి బడ్జెట్లో చూస్తే కనుక మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మీద కూడా కొంచెం పాజిటివ్గా కొంచెం ఏమైనా రిఫార్మ్స్ ఉండేటట్టు ఉంటే కనుక, అలాగే ఏమైనా కొంచెం మెర్జర్స్ కానీ అటువంటివి ఉంటే కనుక మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దాంట్లో చూస్తే కనుక ఫ్రంట్ లైన్ ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బహుశా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ ఈ లెవెల్లో కొంచెము అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి, సుందర్ రాజా గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, సుందర్ రాజా గారు నమస్కారం. నమస్కారం. నా దగ్గర ఇండెక్స్ టవర్స్ 50 షేర్స్ 384 లో కొన్నాను సార్. నెక్స్ట్ టాటా పవర్ మరొకటి 435 లో కొన్నాను సార్. అది యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే ఏం చేయాలో కొద్దిగా చెప్పండి సార్. ఓకే, ఇండస్ టవర్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఈ హై నుంచి ఆల్మోస్ట్ 460 రూపాయల నుంచి రియాక్ట్ అయ్యి 330 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తాము. ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి ఇండస్ టవర్స్ కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి సపోర్ట్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. మనకి ఒకసారి గమనిస్తే కనుక మొన్న 22 అక్టోబర్న వచ్చిన రిజల్ట్ చూస్తే కనుక రెవెన్యూస్ ఇంచుమించు 25% వరకు పెరిగినప్పటికీ స్టాక్లో చూస్తే కనుక పెద్ద పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించలేదు. దానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మార్కెట్ కండిషన్స్ కూడా. కానీ ఈ స్టాక్ ఇండస్ట్రీ టవర్స్ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు కానీ ఫ్రెష్ యావరేజింగ్ లాంటిది అవాయిడ్ చేయొచ్చు. కానీ టాటా పవర్ చూస్తే కనుక మీరు యావరేజ్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 500 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పట్టం మనం చూస్తాము. పడిన తర్వాత టాటా పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య వీళ్ళు 2-3 ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే వీళ్ళు మనకి కెనరా బ్యాంక్తో కూడా చూస్తే కనుక రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కూడా కొంచెం ఫైనాన్సింగ్ ఒక అరేంజ్మెంట్స్ రావడంతో టాటా పవర్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి పవర్ సెగ్మెంట్లో చూస్తే కనుక టాటా పవర్ కూడా కొంచెం లోయెస్ట్ చీపర్ లెవెల్స్లో ఉంది. 1919లో స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే టాటా పవర్ని మీరు యావరేజ్ చేయొచ్చు. సార్ ఫార్మా సెక్టర్కి సంబంధించి ఎలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో, అంటే ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా? ఓకే, ఈ ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక మనకి బహుశా ఈ నెల అలాగే ఈ ఏడాది చూస్తే కనుక బెస్ట్ పెర్ఫార్మర్గా ఉందనుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మనకి భారీ ర్యాలీ తర్వాత ఈ నెల చూస్తే కనుక హైకి లోకి మధ్యన కొంచెము ఇండెసిసివ్గా క్లోజ్ అయింది కాబట్టి ఫార్మా స్టాక్స్లో కూడా చూస్తే కనుక కొంచెము బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇండిసెస్ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది కాబట్టి. సో నా ఉద్దేశం అయితే కొంచెము ఫార్మా స్టాక్స్ కొంచెం సెలెక్టివ్గా తీసుకోవచ్చు. చాలా స్టాక్స్ ముఖ్యంగా లాస్ట్ 4 నెలలుగా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో కూడా ఒక భారీ రికవరీ అనేది రావడం మనం చూసాం. అలాగే ఇందాక ఒక ఇన్వెస్టర్ సెజిలిటీ ఇండియా గురించి అడిగారు. సెజిలిటీ ఇండియా చూస్తే కనుక ఈ మధ్య మనకి జెఫ్రీస్ ఇంటర్నేషనల్ కంపెనీ చూస్తే కనుక ఒక పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం అనేది చూసాము. ఇన్ఫ్యాక్ట్ 4 రోజుల క్రితము. అందువల్ల ఈ స్టాక్లో కూడా ర్యాలీ వచ్చింది. పైగా సెజిలిటీ ఇండియా మనం గమనిస్తే లాస్ట్ 6-7 వారాలుగా ఇంచుమించు 25 రూపాయల నుంచి 55 రూపాయల వరకు భారీగా పెరిగిపోయింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఉన్నది హోల్డ్ చేయొచ్చు. కానీ ఫ్రెష్ బయింగ్ అయితే సెజిలిటీ ఇండియాలో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు విజయనగరం నుంచి. ప్రకాష్ గారు మాట్లాడండి, సుందరరాజా గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా, బిఎస్టీ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చండి ఇప్పుడు ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఓకే, సన్ ఆఫ్ ఇండియా కదా అడిగింది మీరు? కాదండి, విఎస్టీ ఇండస్ట్రీస్ అండి. ఓకే, విఎస్టీ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ 340 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య మనం గమనిస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఈ 2-3 నెలలుగా విఎస్టీ ఇండస్ట్రీస్లో ఒక మంచి కరెక్షన్ కనిపించింది. 500 నుంచి 330 రూపాయలకి కరెక్షన్ రావడంతో విఎస్టీ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొంచెం నార్మల్ రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చింది అనుకోవచ్చు. అలాగే ఒకసారి రీసెంట్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక కొంచెం స్వల్పంగా తగ్గింది. 88 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తగ్గింది. బట్ అయినప్పటికీ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. అలాగే మనకి లాంగ్ టర్మ్లో చూస్తే కనుక స్టడీగా పెర్ఫార్మర్ ఇచ్చిన స్టాకే. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక మనకి అట్రాక్టివ్గా ఉంది. సిగరెట్స్ టొబాకో సెగ్మెంట్లో ఉన్న విఎస్టీ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొంచెం రీజనబుల్ లెవెల్కి వచ్చింది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు.
అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు అనుకుంటాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్లో లీడ్ చేయడానికి మనకి ర్యాలీలో బాగా పార్టిసిపేట్ అయిన స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ మధ్య ఆల్మోస్ట్ 1600 నుంచి 1900 రూపాయల వరకు పెరగడం చూసాము. పెరిగిన తర్వాత కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లో ఉండడం కూడా చూస్తున్నాం. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ షేర్ ఖాన్ 4 రోజుల క్రితం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవచ్చని 2100 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో చిన్న డిప్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకు చెప్పండి సార్. ఒక 3 స్టాక్స్ గురించి గైడ్ చేస్తారా సార్ కొద్దిగా? చెప్పండి వెంకటేశ్వర సార్. ఒకటేమో బీటీఎల్ సార్, రెండవది బిహెచ్ఎల్, మూడవది మొబిక్విక్ సార్. ఓకే, బీటీఎల్, బిహెచ్ఎల్, మొబిక్విక్ సార్. కొద్దిగా అవి కొనొచ్చా సార్ ఇప్పుడు ఫ్రెష్ గా? ఓకే, ఫస్ట్ 2 కూడా చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, డిఫెన్స్ కూడా మనకి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి కరెక్ట్ అయినప్పటికీ మన బడ్జెట్ తర్వాత మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి బడ్జెట్లో మనకి డిఫెన్స్ కూడా ఒక మేజర్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బీడీఎల్, భారత్ డైనమిక్స్ అండ్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ 2 కూడా కొంచెం మంచి కరెక్షన్లో వచ్చింది కాబట్టి మీరు ఇవన్నీ కూడా స్టాండర్డ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీసే కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది మొన్న రీసెంట్గా లిస్ట్ అయిన మొబిక్విక్ సిస్టమ్స్ గురించి అడిగినట్టున్నారు. 580 రూపాయల్లో ఉంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక 130 కోట్ల నుంచి లాసెస్ ఈ మధ్య కొంచెము 14 కోట్ల వరకు ప్రాఫిట్స్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈక్విటీ చూస్తే కనుక చిన్న కంపెనీ, 11 కోట్ల ఈక్విటీ ఉన్న ఒక చిన్న కంపెనీ, కానీ ప్రమోటర్ స్టేక్ చూస్తే కనుక 25% వరకే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మొబిక్విక్ని ప్రస్తుతం అవాయిడ్ చేసి ఒక ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే రమేష్ గారు. సార్ ఏబీ క్యాపిటల్ అండ్ జిఆర్ మూవర్ సార్. ఓకే, ప్రజెంట్ అయితే తీసుకోవచ్చా? రెండో స్టాక్ ఏమన్నారు? జిఆర్ మూవర్. ఓకే, ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి అడిగారు. ఆదిత్య బిర్లా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 250 రూపాయల నుంచి 180 రూపాయల వరకు బాగా పడింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 30th అక్టోబర్న వచ్చిన రిజల్ట్ బాగా డిసప్పాయింట్ అయింది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ రిజల్ట్ కరెక్ట్గా ఒక 4 రోజులు ఉంది, 30th జనవరిలో ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓవరాల్గా మనకి ఆదిత్య పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. పైగా టెక్నికల్ కూడా ఈ మధ్య కొంచెం బాగా కరెక్షన్ కూడా వచ్చింది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. సార్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్ ప్రజెంట్? హాస్పిటాలిటీ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. హాస్పిటల్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. కానీ మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక భారీగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం ఫ్రెష్గా హై లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కన్సర్న్గా ఉన్నాయి కాబట్టి ఈ మధ్య మనం చూసాము ఏ స్టాక్స్ అయితే కనుక ఎక్స్పెన్సివ్ ఉన్నాయో అవన్నిట్లో కూడా మనకి స్ట్రాంగ్ డీప్ కరెక్షన్లోకి ఎంటర్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హాస్పిటల్ స్టాక్స్ ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అట్లీస్ట్ ఒక 10% డిప్ వచ్చినప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు వేణుగోపాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వేణుగోపాల్ గారు. సార్ జీపీటీ ఇన్ఫ్రా వేదాంత ఈ రెండింటి గురించి చెప్పండి సార్ కాస్త. ఓకే, ఒకటి వేదాంత గురించి జీపీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూస్తే కనుక ఈ స్టాక్ 200 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఒక టెక్నికల్గా మంచి కరెక్షన్ రావడం. అలాగే లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక జీపీటీ ఇన్ఫ్రా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ 30 రూపాయల నుంచి 200 రూపాయల వరకు భారీగా పెరిగిన స్టాక్ జీపీటీ ఇన్ఫ్రా. జీపీటీ ఇన్ఫ్రా ఇంత భారీగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వాళ్ళ ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో జీపీటీ ఇన్ఫ్రా కూడా పెరిగింది. సో నా ఉద్దేశం అయితే జీపీటీ ఇన్ఫ్రా ఉన్నది హోల్డ్ చేసుకోవచ్చు, ఫండమెంటల్గానే స్ట్రాంగ్ ఉంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు వాళ్ళకి రెవెన్యూస్ పోస్ట్ చేసిన కంపెనీ జీపీటీ ఇన్ఫ్రా. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ వేదాంత గురించి అడిగారు. వేదాంత కూడా లాస్ట్ 3-4 నెలలుగా కన్సాలిడేషన్లో ఉంది. కన్సాలిడేషన్ ముందు గమనిస్తే కనుక వేదాంత ఆల్మోస్ట్ 220 రూపాయల నుంచి 530 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో డబుల్ అవటం చూసాం. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా రావడం అనేది చూసాం. అలాగే 4 రోజుల క్రితం చూస్తే కనుక ఇంటర్నేషనల్ సంస్థ S&P కూడా చూస్తే కనుక వేదాంత రిసోర్స్కి కొంచెం ఒక పాజిటివ్ అప్గ్రేడ్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే వేదాంత కూడా హోల్డ్ చేయొచ్చు. 24th జనవరిన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రభాకర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభాకర్. సార్ జొమాటో అండ్ డెలివరీ కెన్ వి బై ఎట్ దిస్ ప్రైస్ అండి?
జొమాటో కెన్ బి బై అట్ దిస్ రేట్ అంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య మార్కెట్ రియాక్షన్లో పెద్దగా ఏమీ పడలేదు. ఇన్ఫ్యాక్ట్ 300 రూపాయలు ఆల్ టైమ్ హై దగ్గరే మనకి జొమాటో ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. జొమాటో మనకు తెలిసిందే పాజిటివ్ న్యూస్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఆన్లైన్ బిజినెస్ కూడా భారీగా పెరుగుతున్న విషయం కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఈ మధ్య ఇంటర్నేషనల్ సంస్థ జేపీ మార్గన్ కూడా చూస్తే కనుక మొన్న 19th కొంచెం ఓవర్ వెయిట్ అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అందువల్ల కొంచెం బాగా భారీగా పెరిగింది జొమాటో. సో ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. రెండోది మీరు అడిగింది డెలివరీ గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా టెక్నికల్గా వీక్గా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక మొన్న లాస్ట్ ఇయర్ 2023 నుంచే ఈ స్టాక్ 700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 350 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో స్టాక్ బాగా వీక్గా ఉంది, బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి డెలివరీని మీరు అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ సుందరరాజా గారు నమస్తే సార్. నమస్తే కిషోర్ గారు. సార్ హెచ్పిఏఎల్ ఒకటి, హిందుస్థాన్ హెచ్పిఏ అదేసివ్స్ లిమిటెడ్ ఒకటి, గుడ్ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సార్. రెండు లాస్ట్ లో ఉన్నాయి సార్. ఫండమెంటల్స్ చెప్తారా? ఓకే, ఏ స్టాక్ వినిపించలేదు. ఫెడ్ బ్యాంక్ హెచ్పిఏఎల్ ఒకటి, ఓకే, హెచ్పి అదేసివ్ లిమిటెడ్ ఒకటి, ఓకే, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతానికి ఈ స్టాక్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి పోస్ట్ లిస్టింగ్ చూస్తే కనుక సెకండరీ మార్కెట్లో 150 రూపాయల నుంచి 100 రూపాయల వరకు భారీగా పట్టడం అనేది మనం చూస్తున్నాం. సో మిగతా స్టాక్స్ అన్ని కూడా కొంచెం రెసిలియంట్గా ఉన్నప్పటికీ మనకి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మటుకు బాగా వీక్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే 100 రూపాయల దగ్గర మీరు కొంచెం రిస్క్ తీసుకోగలరు అనుకుంటే కనుక టెక్నికల్గా బాగా కొంచెం 100 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, హై నుంచి కూడా బాగా పడింది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని మీరు హోల్డ్ చేయొచ్చు, తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగింది హెచ్పి అదేసివ్స్ లిమిటెడ్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక 130 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడిన తర్వాత ఇంకా ఈ రెండు స్టాక్స్ కూడా పెద్ద ఏమీ స్టెబిలైజ్ అయినట్టుగా కనిపించట్లేదు. వీక్గా ట్రేడ్ అవుతుంది హెచ్పి అదేసివ్స్ కూడా. సో కాబట్టి ఒకవేళ కనుక మీరు రిస్క్ తీసుకుంటారంటే కనుక కన్సిడర్ చేయొచ్చు ఈ రెండు స్టాక్స్ ఈ లెవెల్లో. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే గోపాలకృష్ణ గారు. ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ ప్రమాదకరం అయ్యేదాకా మార్కెట్ పరిస్థితి ఇలాగే ఉంటుందంటారండి? లేదు మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదండి. మనకు తెలిసిందే, ఈ నెలలో మనం ఎన్నోసార్లు చూసాము, అప్స్ అండ్ డౌన్స్ రెండు చూసాము. మనం యాజ్ ఇన్వెస్టర్ ఏంటంటే మార్కెట్ ఎలా ఉంటుంది అనే దానికన్నా మనం ఏ లెవెల్లో ఎంటర్ అవ్వాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కూడా చూస్తే కనుక మనకి యూఎస్ ప్రెసిడెంట్ గారి మనకి స్వేరింగ్ ఇన్ సెరమనీ కూడా ఉంది కాబట్టి మనకి కొత్త పాలసీస్ ఏమైనా వస్తాయా, లేదంటే పాలసీలో స్టాండ్స్లో ఏమైనా షిఫ్ట్ ఉంటుందా, అటువంటిది కూడా మనకి ప్రపంచం మొత్తం మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది కాబట్టి ఇది ఒక మేజర్ ఈవెంట్గా మనం భావించవచ్చు. సార్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? నెక్స్ట్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్య కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ మనకి అవుట్లుక్ చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. కొంచెం కాషియస్గా ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా మనకి పెద్ద మేజర్ వీక్నెస్ అయితే కనిపించలేదు. మనకి ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి బడ్జెట్ ఉంది. అలాగే దానికన్నా ముఖ్యంగా చూస్తే కనుక మనకి ఆహార ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. మనకి ఫుడ్ ప్రైసెస్ ద్రవ్యోల్బణం కొంచెం తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఈ మధ్య మనం చూస్తే కనుక రూపీ కూడా చూస్తే కనుక బాగా వీక్ అవడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 85.6 వరకు వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. అలాగే మనకి దీనికి ప్రధానమైన కారణం ఎఫ్ఐస్ కొంచెం అమ్మకాలు జరపడంతో మనకి డాలర్ కూడా అవుట్ఫ్లో అవడంతో, ఈ మధ్య గోల్డ్ ఇంపోర్ట్ కూడా భారీగా పెరిగిపోవడంతో, గోల్డ్ మీద చాలా ఇంపోర్ట్ చేయడంతో డిమాండ్ పెరగడంతో మనకి చాలా డాలర్స్ కూడా వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ 2-3 మేజర్ కారణాలు మనకి నెక్స్ట్ మేజర్ అంశాలు మనకి మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడింది, కానీ ఈ $65 దగ్గర స్టెడీగా ఉంది. మనకి ఈ నెల చూస్తే కనుక 3 to 5% వరకు క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఒకవేళ ఇక్కడి నుంచి పెరిగితే కనుక మార్కెట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కలర్ బాలకృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బాలకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీ డౌట్ ఏంటి చెప్పండి. సుందరరాజా గారు నమస్తే సార్. నమస్తే బాలకృష్ణ గారు. సార్ నేను వారి ఎనర్జీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఈ స్టాక్ ని ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చా? ఎందుకంటే లిస్ట్ అయిన దగ్గర నుంచి 3740 దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి 2700 సంథింగ్ లో చేంజ్ అవుతుంది.
ఓకే, వారి ఎనర్జీస్ చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3,600 రూపాయల నుంచి 2,800 రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం వారి ఎనర్జీస్ ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య మనకి లాస్ట్ వీక్ వచ్చిన వార్త చూస్తే కనుక 170 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్కి ఒక మేజర్ కాంట్రాక్ట్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ మధ్య చూస్తే కనుక సోలార్ ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా బాగున్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందులో వారి ఎనర్జీ ప్రమోటర్స్ కూడా ఒక 65% వరకు స్టేక్ ఉండడం కూడా ఈ కంపెనీలో కూడా మనం చూస్తున్నాం. వాల్యుయేషన్స్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే వారి ఎనర్జీస్ మేట్ బి ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది కానీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా ముఖ్యంగా మనకి పోస్ట్ పబ్లిక్ ఇష్యూ తర్వాత కొంచెం వీక్గా ఉంది కాబట్టి కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు వారి ఎనర్జీస్. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసేవారు ఉన్నారో వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో ఈ మధ్య కూడా కొందరు ఇన్వెస్టర్లు అడగడం జరిగింది. ఈ మధ్య కొంచెం 3 నెలలు 4 నెలల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం స్వల్ప లాస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ లాస్లో ఉన్నప్పటికీ అదే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక చాలా లాస్ ఎక్కువ ఉండేది, పైగా మీకు కొంచెం టెన్షన్ కూడా ఎక్కువ ఉండేది. కాబట్టి మీరు కొంచెం స్ట్రాంగ్ హ్యాండ్స్కే మీరు ఇస్తున్నారు కాబట్టి, ప్రొఫెషనల్ కంపెనీస్కి ఇస్తున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు కనుక ఎంటర్ అవ్వాలనుకుంటే కనుక మ్యూచువల్ ఫండే బెటర్ రూట్. అందులోనూ హైబ్రిడ్ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ కేటగిరీ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మార్కెట్స్ తక్కువగా పడినప్పటికీ మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా మనకి సోర్స్ ఉంది కాబట్టి దాంట్లో కూడా కొంచెం మీకు ఎంతంత రిటర్న్ వస్తుంది కాబట్టి కొంచెం హైబ్రిడ్ బెటర్ ఆప్షన్గా ఉంటుంది. సార్ ఐటీ సెక్టర్ ఎలా ఉంది సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? సో ఐటీ మనకు తెలిసిందే, మనకి లాస్ట్ ఒక 4-5 నెలలుగా మనకి ఒక డ్రామాటిక్ రికవరీ చూసాము. ఈ మధ్య ఐటీ ఇండెక్స్ ఒక 30 to 40% వరకు ఇండెక్స్ మటుకు బాగా పెరిగింది. ఇవాళ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక రానున్న రోజుల్లో 2030లో కూడా మనకి ఐటీలో కూడా చూస్తే కనుక భారీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నట్టుగా చాలామందిని తీసుకోబోతున్నారు అన్న ఒక వార్త రావడం కోసం. సో ఇండస్ట్రీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఏఐ అని చాలా రెవల్యూషన్స్ కూడా చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో ఐటీ డెఫినెట్గానే ఒక మేజర్ లీడ్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే స్టాక్స్ ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా కొంచెం ఒక 10% వరకు మనకి స్టాక్స్ పడ్డాయి కాబట్టి చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ మంత్ మనకి ఫ్రంట్ లైన్ కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, మనకి 3rd quarter రిజల్ట్స్ సీజన్ కూడా మనకి ఈ 2 మేజర్ దిగ్గజాల దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని చూసి కొంచెం మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ జీవన్ చేస్తున్నారు. జీవన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి, అదే జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ షేర్ ఎలా ఉండబోతుంది అంటే 2025లో ఎంతవరకు పెరిగే ఛాన్స్? ఓకే, ఈ మధ్య మనం చూస్తే కనుక లాస్ట్ 1 yearగా జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ చూస్తే కనుక ఇంచుమించు 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు 5 రెట్లు పెరిగింది. అలాగే లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఇంచుమించు ఒక 20% వరకు పెరగడం చూస్తాం. సో కరెక్షన్ పూర్తయ్యి మనకి ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం అవుట్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక మనకి వాల్యుయేషన్స్ కూడా చాలా చీపర్లో ఉంది. హార్డ్లీ 5 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర సార్. నా దగ్గర టాటా మోటార్స్ సార్, టాటా మోటార్స్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది గురించి చెప్పండి. 2 లాస్ లోనే ఉన్నాం. యాడ్ చేయమంటారా? 2 కూడా మన ఈ మధ్య చూస్తే కనుక హై నుంచి బాగా పడింది. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక 1150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 750 రూపాయల వరకు పట్టించాం. లాస్ట్ 2 quarter రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం బాగా వీక్గా ఉండడంతో ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ మధ్య చూస్తే కనుక లేటెస్ట్ మన అక్టోబర్ నవంబర్లో సేల్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కొంచెం ఈ మధ్య లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఎస్యూవీ సేల్స్ కొంచెం పెరుగుతున్నట్టుగా వార్తలు రావడం చూస్తున్నాం. సో టాటా మోటార్స్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఓకే, కన్సిడర్ చేయొచ్చు. అదానీ స్టాక్స్కి సంబంధించి ఎలా ఉంది సార్ ప్రస్తుతం మార్కెట్లో, గ్రీన్ ఎనర్జీ ఇతర స్టాక్స్? ఓకే, అదానీ స్టాక్స్ చూస్తే కనుక కొంచెం మిక్సర్గా ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం హై వాల్యుయేషన్ స్టాక్స్ అయితే ఉన్నాయో అదానీ గ్రీన్ కానీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్లో బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. కానీ ఇంకో విధంగా చూస్తే కనుక అదానీ పోర్ట్స్ అండ్ అదానీ పవర్ కూడా చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది. సో ఈ 2 కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి బహుశా పోర్ట్స్ అండ్ పవర్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్ కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి చాలా మందికి చక్కటి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ